ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీలో గ్లూకోజ్ అనే కాంపోనెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బాడీలో సెక్రీట్ అయిన ఇన్సులిన్ వల్ల ఆ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అంటే ఆ గ్లూకోజ్ని త్రూ ఇన్సులిన్ ఒక హార్మోన్ ద్వారా సెల్స్ అనేది ఆ గ్లూకోజ్ని తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత మన బాడీలో కొంచెం ఎనర్జీ వస్తుంది. సో దట్స్ హౌ వీ వర్క్ అనమాట. మన సెల్స్ కూడా అట్లనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏమవుతుంది, ఇన్సులిన్ ఉంటుంది బట్ స్టిల్ ఆ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే ఆ ఇన్సులిన్ వల్ల దట్ గ్లూకోజ్ని అప్టేక్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల బాడీలో ఏమవుతుంది, ఇన్సులిన్ ఉంటే కూడా గ్లూకోజ్ అప్టేక్ లేదు కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి అనేది బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే మీకు బాడీలో గ్లూకోజ్ ఎక్కువ యూటిలైజ్ అవ్వవు, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ప్రెగ్నెన్సీ సాధ్యమా? సో ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో కొంతమంది పేషెంట్స్కి సడన్గా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్యూచర్లో అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా, ప్లాన్ చేసుకోవచ్చా, సో ఇలాంటి వాటి గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అని అంటే మనం మెయిన్గా టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఒక ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి అసలు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో క్యాన్సర్ కనుక అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంది, లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి సజెస్ట్ చేశారు అన్నప్పుడు డెఫినెట్గా ఈ కీమో రేడియోథెరపీ వల్ల ఏంటంటే ఎగ్స్ మీద, ఎగ్ క్వాలిటీ మీద ఈ కీమో రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందే మనం ఐవీఎఫ్ చేసి ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్ పికప్ అనేది చేసి మనం ఓసైట్ ఫ్రీజింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ దే ఆర్ మ్యారీడ్ కపుల్ అని అంటే మనం ఎంబ్రియోస్ అనేవి కూడా ఫ్రీజ్ చేయొచ్చు. ఇన్ కేస్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లోనే ఉంది అంటే కొన్నిసార్లు బిఫోర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందే మనకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు అని చెప్తారనమాట. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు అనేం లేదండి. బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న స్టేజ్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బీటా హెచ్సిజీ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎన్ని డేస్కి చేసుకోవాలి, ఎన్ని డేస్కి చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనేది చాలా మందికి అడిగే కామన్ క్వశ్చన్. సో జనరల్గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బేబీ అతుక్కుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ టైంలోనే మనకి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది డెవలప్ అయ్యి బ్లడ్లో డిటెక్ట్ అయినప్పుడు మనకి బీటా హెచ్సిజీలో పాజిటివ్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో జనరల్గా మనకి ఈ ఇంప్లాంటేషన్ అనేది కొంతమందికి సపోజ్ ఎగ్జాంపుల్ 5వ రోజు బేబీని పెడతాం, కొంతమందికి 3వ రోజు బేబీని పెడతాం. సో 3వ రోజు బేబీని పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది యూజువల్గా అరౌండ్ 5 to 7 days జరుగుతుంది అనమాట. 5వ రోజు బేబీని పెట్టినప్పుడు యూజువల్గా అరౌండ్ 1 to 3 days ఇంప్లాంటేషన్ అనేది టైం ఉంటుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ అయినప్పటి నుంచి మనకి బీటా హెచ్సిజీ అనేది బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి డిటెక్ట్ అంటే కొద్దిగా వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లడ్లో మనకి డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే మనకి బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 9 to 12 days తర్వాత మనం బీటా హెచ్సిజీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అదే డే 3 బేబీ చూసుకున్నట్టయితే యూజువల్గా మనం 10 to 14 daysకి బీటా హెచ్సిజీ ఆర్ 12 to 14 days తర్వాత బీటా హెచ్సిజీ చేపించమని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉంటాం. మనం మెయిన్గా చాలా మందికి మనం చేసే స్కాన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ అంటే సో ఈ అల్ట్రాసౌండ్ ప్రోబ్ని త్రూ విజైనా మనం ఇంట్రడ్యూస్ చేసి మీ యొక్క గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది మనం రొటీన్లీ చెక్ చేసుకుంటూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో అది నార్మల్గా కన్సీవ్ అవ్వడానికి ఇచ్చే ట్రీట్మెంట్స్లో కానీ లేదంటే ఐయుఐ, ఐవీఎఫ్, సో ఏ రకమైన ట్రీట్మెంట్లో కూడా కామన్గా మనం చేసేది ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ. ఎందుకు దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే సో ఈ మనకు యూట్రస్లో కానీ లేదా ఓవరీస్లో ఉన్న ఎగ్స్ సైజ్ చూస్తూ ఉంటాం. సో డైలీ మనకి సైజ్ ఎంత పెరుగుతుంది, గర్భసంచిలో యూట్రస్లో లేయర్ ఎంత పెరుగుతుంది, సో ఎండోమెట్రియల్ లేయర్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, ఇలా అనేది కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటాం. సో ఇలా మానిటర్ చేసుకోవడానికి ద బెస్ట్ రూట్ ఈజ్ వెజనల్ రూట్. సో అబ్డామిన్లో ఏంటంటే
అబ్డామిన్ ద్వారా మనం స్కాన్ చేస్తే కొంచెం విజిబిలిటీ అనేది దీంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఈ కాలంలో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ 3 years 4 years గ్యాప్ కూడా ఇస్తున్నారు. దాని మూలంగా చాలా మంది పేషెంట్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఒక 3-4 years తర్వాత కన్సీవ్ అవ్వలేకపోవడం అనేది చూస్తున్నాము. ఐడియల్ గ్యాప్ అయితే మాత్రం యూజువల్లీ 1.5 year గ్యాప్ ఈస్ గుడ్ ఇనఫ్ అండి. ఈ 1.5 yearలో ఏంటి అంటే బోత్ మదర్ సెకండ్ బేబీకి ఇవ్వాల్సిన హెల్త్ ఏదైతే ఉంటుందో మదర్ కూడా ట్యాకిల్ చేయగలదు. మరి 6 months 1 year లోపల ఏంటి అంటే పాప మదర్స్ వాళ్ళే చూసుకోలేరు అండ్ న్యూ బార్న్ బేబీ ఆల్సో ఉంటుంది, వాళ్ళని చూసుకోలేరు. ఇట్ విల్ బికమ్ ఏ వెరీ ప్రాబ్లం. అంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, స్లీప్లెస్ నైట్స్, వెయిట్ గెయిన్, ప్రెగ్నెన్సీలో ఉండడం, ఇవన్నీ ఏంటంటే మదర్కి సైకలాజికల్గాను ఫిజికల్గా గాను చాలా బర్డెన్ అనేది అనిపిస్తుంది అనమాట. ఈ 1.5 year క్రాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మదర్ బాడీకి కూడా ఇంకో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఒక బేబీ ఒక అరౌండ్ 1.5 year వస్తుంది కాబట్టి బేబీని కూడా చూసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది పేషెంట్ వైజ్ గాను మెడికల్ వైజ్ గాను కూడా కరెక్ట్ డెసిషన్ 1.5 year తర్వాత. ఎలాగో మీరు సిజేరియన్ అంటే ఫస్ట్ బేబీ సిజేరియన్ అంటే మాత్రం ఖచ్చితంగా 1.5 year గ్యాప్ ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే స్కార్ కూడా హెల్దీగా ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా ఉంటుంది అని అనమాట.